ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మిథున రాశి వాళ్ళకి జూలై నెల 2026 ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే విశేషంగా ఈ నెల వేళ కలిసి వస్తుంది అంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమో నమః. కృష్ణపక్ష ద్వితీయ బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఐందవ యోగము, తైతల కరణము. ఈ యొక్క తిథివార నక్షత్ర యోగ కరణాలను అనుసరించుకుని మిథున రాశి వారి యొక్క విధానాన్ని ఏ రకంగా ఉన్నది? గ్రహ సంచార విధానాన్ని చూసుకుంటే వృషభం యందు కుజుడు, మిథునం యందు రవి, అలాగే కర్కాటకం యందు గురశుక్ర బుధులు, అలాగే ధనుసు రాశి యందు చంద్రుడు, కుంభరాశి యందు రాహువు, మీనరాశి యందు శని. ఈ సంచార విధానాన్ని చూస్తే ఏ రకమైనటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశి వారికి ఉంది? మిథున రాశి వారి యొక్క ఆరోగ్య స్థితిని ముందుగా తీసుకోవాలి. మిథున రాశి వారికి ఆరోగ్య స్థితి సరిగ్గా లేదు. పైకి బాగా కనపడుతున్నా ఉన్నా కూడా అనుకోని విధమైన ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి మిథున రాశి వారికి ఉంది. అంటే ఆరోగ్యాన్ని లేకపోతే ఐశ్వర్యం కలిగి ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. ముందుగా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం లేకపోతే ఎన్నింటి లాభమే ఉంది? పంచపక్ష పరమాన్నాలు అన్నీ ఉన్నాయండి, తినడానికి అవకాశం లేదు. ఇంకెందుకు ఉండి ఉపయోగం ఉంది? కాబట్టి ఆరోగ్య విధానంలో ఈ మిథున రాశి వారు ముందంజుగా ఉండవాలను, జాగరూకతను వహించవలను. ఎట్టి పరిస్థితుల్లోనే దుందుడుకు స్వభావాన్ని పనికిరాదు వీరికి. దుందుడుగా మాట్లాడడం కానీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, దాని వలన అనేక రకమైన ఇబ్బందులకు గురవుతారు. ఈ యొక్క మిథున రాశికి ఆధిపత్యాన్ని వహించిన వారు ఎవరు? బుధుడు. బుధుడు ఎక్కడున్నాడు? కర్కాటక రాశిలో ఉన్నాడు. ఈ యొక్క మిథున రాశిలో ఎవరున్నారు? రవి ఉన్నాడు. బుధు రవులు ఇద్దరు మిత్రులు, సములు, సమతత్వం కలిగిన వారు. కానీ రవి ఎప్పుడైతే రెడ్ ప్లానెట్, రవి అనేది రెడ్ ప్లానెట్, పగపగ మండుతున్నటువంటి గ్రహం అన్న చెప్పాలి. ఆ యొక్క విధానానికి ఈ యొక్క వారికి ఉష్ణ విధానం పెరుగుతూ ఉంటుంది. అంటే అనారోగ్యమైన స్థితిని కలిగిస్తూ ఉంటాడు. రవి ఉన్న స్థానం ఏంటి అంటే మిథున రాశిలోనే ఉన్నాడు అన్నాడు. కానీ దేహము యందు షట్చక్రములలో మణిపూర్వక చక్రముకి అధిపతి అయి ఉన్నాడు రవి. ఈ మణిపూర్వక చక్రము నాభికి కుడి భాగంలో ఉంటుంది, నాభి స్థానంలో ఉంటుంది. ఈ మణిపూర్వక చక్రానికి ఆధిపత్యాన్ని వహించిన రవి పెద్ద తండ్రి, పినతండ్రి, బాబాయి, పెద్ద తల్లి పిల్లలు, పినతల్లి పిల్లలు వీళ్ళందరూ శత్రువర్గంగా మారుతున్నారు. కళ్ళకు, రక్తమునకు, ఎముకలకు సంబంధించిన వ్యాధులను కలిగిస్తున్నది ఈ యొక్క విధానం. కాబట్టి ఈ యొక్క వారు బంధువర్గానికి సంబంధించిన వారి మాటలు విశ్వసించకుండా వారి ఆలోచనలతోటి, లేకపోతే వారి తల్లిదండ్రులు చెప్పిన మాటలు, లేకపోతే వివాహమైన వారైతే భర్త చెప్పిన మాటలు విశ్వసించుకుని అనుసరించుకుంటా వెళ్తే ఎదరికి ఉన్నతమైన స్థానానికి వీళ్ళక చేరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే రోగ నిరోధకమైన స్థితిని పొందగలుగుతారు. బయట పరిస్థితులు మనం చూస్తున్నాము. ఈ అక్రమ సంబంధాల వల్ల వైవాహిక జీవితంలో చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి. మరి అటువంటి పరిస్థితులు ఏమన్నా ఉండబోతున్నాయి వాళ్ళకి? ఏదన్నా ఇది నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా లోతైన క్వశ్చన్, ఘాటైన క్వశ్చన్. అక్రమ సంబంధాలు అనే విధానాలకు వస్తే ఈ యొక్క జనరేషన్ ఎలా మారిందంటే, ప్రస్తుత జనరేషను బుధుడు విద్యావేత్త, వ్యాపారవేత్త, తెలివితేటలు, ఉన్నతమైన భావాలు, స్త్రీ పురుషుల కలయిక, ప్రేమ, పెళ్లి, సంతతి, 8 రకాలకు యోగాలు ఇచ్చేవాడే. ఎప్పుడైతే 8 రకాల యోగాలకు ఇచ్చేవాడై ఉండి అనారోగ్యమైన స్థితిగతులతో కలిగి ఉన్నవారు అంటే, ఇప్పుడు జనరేషన్ ఎలా మారింది? ఒక వారం రోజులు, 10 రోజుల్లో లవ్ అంటున్నారు. ముందు ఆ లవ్వో కోవో ఏదో జరుగుతుంది. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ పెద్దలతో చెప్తున్నారో చెప్పట్లేదు, వివాహం అంటున్నారు. వివాహం అయింది, బాగానే ఉంది, పడ్డారు, జరిగిపోయింది, లలాట లిఖితం, మనం ఏం చెప్తాం దానికి అని అనుకుంటే, ఒక 6 నెలలు 8 నెలలు అయిన తర్వాత మాట పట్టింపులు వచ్చి విడిపోతున్నారు.
గొడవలు పడిపోయి విడిపోవడం అనేది జరుగుతుంది. అయితే విడిపోవడానికి గల కారణం నువ్వు అడిగిన క్వశ్చన్కి లోతైన క్వశ్చన్ అనడానికి కారణం ఇదే. ఈ యొక్క స్త్రీ పురుషులలో పురుషుడైతే స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడం, స్త్రీ అయితే వేరే బాయ్ ఫ్రెండ్ అని చెప్పి అనుకోవడం, వాడు తిన్నంగా ఉంటాడా, వాడేదో రకరకాలుగా వస్తాడు. దీని వలన అనేక రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ యొక్క గురి కాకుండా ఉండడానికి కూడా ఈ రాశి వారికి రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీని పాటించుకోగలిగిన విజ్ఞత వీళ్ళలో ఉంటుంది. విజ్ఞత ఉండాలి. అంటే గురుగారు చెప్పారు, మనం వెళ్ళాం కొబ్బరికాయ పెట్టుకెళ్ళాం, అక్కడ దేవుడికి ఇచ్చేసాం, దండం పెట్టేసాం, వచ్చేసాం అంటే జరగదు. అది కరెక్ట్ కాదు. మనసా వాచా కర్మిణ, మనస్ఫూర్తిగా దైవాన్ని నమ్మి మనస్ఫూర్తిగా నమస్కరించి తాను చేస్తున్న దానికి విఫలం కలగకుండా నా బుద్ధిని పెడదావు పట్టకుండా చూడవయ్యా అని చెప్పి మొక్కాలి. మొక్కితే యోగదాయకమైన స్థితికి వెళ్తారు. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతున్నారు. ఏ విధమైనటువంటి నష్టాలు కష్టాలు లేకుండా ఊహించినటువంటి ఆదాయాన్ని వీళ్ళకి సంప్రాప్తమవుతుంది ఈ మాసం యందు. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారు కూడా అధికమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. వారికి కూడా చాలా బాగుంది. విద్యార్థి రంగంలో బుధుడు విద్యావేత్త, బుధుడు అనేవాడు విద్యావేత్త. విద్యావేత్త అంటే విద్యారంగంలో ఉన్న వారికి సక్సెస్ పొందుతున్నారు, నష్టాన్ని పొందట్లేదు. అయితే రవి విధానంతో కలిపి ఉన్నవారు ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇలా కలగకుండా ఉండాలంటే దానికి తగ్గ కార్యక్రమాలు మనం చేసుకుంటే వెళితే అన్నీ బాగానే ఉంటాయి. ఓవరాల్గా చూసుకోవాలంటే మిథున రాశి వారు వ్యాపారం బాగుంది, వ్యవహారం బాగుంది, ఉద్యోగం బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఉద్యోగ అన్వేషణ గురించి ఆలోచించేవారు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ముఖ్యముగా మిథున రాశిలో ఉన్న స్త్రీలకు ఎక్కువ అనారోగ్యమైన పరిస్థితి కలగడానికి అవకాశం ఉంది. పురుషులకు కూడా ఉంది, కానీ ఎక్కువ శాతం స్త్రీలకు వచ్చే రోగ విధానాన్ని మనం దానికి తగ్గ రెమెడీస్ మనం పాటించుకోవాలి. ఇది ఈ యొక్క మిథున రాశి వారి యొక్క ఫలితం. గురుగారు, కొత్తగా వచ్చే అవకాశాల పరిస్థితి ఏంటి? ఏమన్నా పేరు ప్రఖ్యాతుల పరిస్థితి, కొత్తగా వచ్చే అవకాశాల పరిస్థితి? కొత్తగా ఉన్నదంటే వీళ్ళకి మిత్రవర్గం ద్వారా ఉపయోగకరమైన పరిస్థితి పొందుతున్నారు. అంటే మిత్రుల ద్వారా కొత్తగా వ్యాపారాలు జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మనం చెప్పుకోవాలంటే ఫుడ్కు సంబంధించిన కాఫీ హోటల్, భోజన హోటల్స్, లేకపోతే ఇంకోటి ఏదో ఇంకోటి అటువంటి వాటిల్లో ఉన్నతమైన స్థానానికి ఈ యొక్క రాశివారు ఈ మాసం యందు ఆధిక్యతని కలిగి ఉన్నారు. గురుగారు, అలాగే మరి అంతా బాగుండటానికి పరిహారాలు తెలియజేయండి. పరిహారాలతో పాటు గురుగారు మాకు నరఘోష నరదిష్ట ఎక్కువగా ఉంది, శత్రువుల బెడద ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి సంబంధించి కూడా మంచి పరిహారాలు తెలియజేయండి. ఈ యొక్క మిథున రాశి వారికి చేయవలసింది శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఏడుకొండలవాడు ఆ యొక్క మహానుభావుని యొక్క దర్శనాన్ని చేసుకోవాలి. ఏమండి మీరు చెప్తున్నది తిరుపతి వెళ్ళాలంటారా? తిరుపతి వెళ్ళక్కర్లేదు. మన ఊరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఏదైతే ఉన్నాయో దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళండి. ఈయనకి తులసి మాలలు అంటే చాలా ప్రీతికరం కాబట్టి తులసి మాలను పట్టుకెళ్ళండి. తులసి మాలను ధరింపచేయించి వెంకటేశ్వర స్వామికి ప్రసాద నిమిత్తంగా ఈ యొక్క పటికి బెల్లం చిప్స్ అంటారు. ఆ చిప్స్ని చిన్న పలకలుగా బిళ్ళలా ఉంటాయి. ఆ చిప్స్ని పట్టుకెళ్ళి అవి పెట్టండి. కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఆతకర్పూరం అన్నీ మామూలే. ఈ పటికి బెల్లం చిప్స్ని తీసుకెళ్ళి నివేదన చేయించి ఆ నివేదన చేసిన పటికి బెల్లం చిప్స్ని అక్కడున్న భక్తులు 50 మందికి పంచాలి. పంచిన తర్వాత అక్కడికి సేపు కూర్చుని వెంకటేశ్వర స్వామి ఎదురుకుంటా కూర్చుని శివనామ జపం చెయ్యాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యయమామృతాత్. మరి ఇదే మంత్రం ఎందుకు చదవాలని నువ్వు అడిగావు కదా. అపమృత్యు యోగాలు వస్తున్నాయి, అనారోగ్యాలు పాలైపోతున్నారు, ఏంటంటే చేయకుండా అపమృత్యు యోగాన్ని జరిగించేది మహామృత్యుంజయ మంత్రం. ఈ మహామృత్యుంజయ మంత్రం వెంకటేశ్వర అదరకుండా చేయమన్నాం. వెంకటేశ్వర స్వామి అదరకుండా ఎందుకు చేయాలయా? వెంకటేశ్వర స్వామి శివుణ్ణి ఆరాధిస్తున్నాడు, శివుడు రాముణ్ణి ఆరాధిస్తాడు. రాముడన్నా వెంకటేశ్వరుడు అన్న ఒకటే కాబట్టి అక్కడ ఈ యొక్క మంత్ర జపాన్ని ఒక అరగంట, పావుగంట, 10 నిమిషాలు మీ యొక్క విధానాన్ని బట్టి చేసుకుంటే
ఈ యొక్క అపమృత్యు యోగాలు, వాహన ప్రమాదాలు, అలాగే ప్రతి వ్యక్తులు కూడా బుద్ధి కుశలత చెందాలి. బుద్ధి కుశలత రావాలంటే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి విధానం. అంటే వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు కదండి, మరి అంటారు. ఇద్దరు భార్యలు ఉన్న విధానానికి కూడా ఒక విధానాన్ని ఆయన చూపించాడు మనకి. కాబట్టి ఇద్దరు భార్యలు ఉన్న వెంకటేశ్వర స్వామిని నువ్వు ఒక మాత్రం ఒక్కన్నా పెట్టుకోరా బాబు అని చెప్తాడు. నారీ నారీ నడుమ మురారీ కింద ఉండద్దు అనే విధానాన్ని సూచించేదే ఈ యొక్క మహామృత్యుంజయ మంత్రానికి సంబంధించింది. కాబట్టి ఇలా చేస్తే ఈ యొక్క విధానాలు సంప్రాప్తం, అంటే యోగదాయకమైనటువంటి సంప్రాప్తం అవుతాయి. అపయోగ్యదాదాయకమైనటువంటివన్నీ కూడా పారద్రోలుకునే పరిస్థితి పొందుతారు. ఈ మధ్య గురుగారు చాలా మంది 7 శనివారాల వ్రతం చేస్తూ ఉన్నారు. మరి అది చేసినా కూడా బాగానే ఉంటుంది అంటారు ఈ రాశి వాళ్ళకి? 7 శనివారముల వ్రతం చాలా మంచి క్వశ్చన్ వేస్తున్నావు నువ్వు. 7 శనివారములు అంటే 7 వారాలు చేసి వదిలేయాలా? 7 శనివారాల వ్రతమునకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. శనివార నియమము అని అంటారు. శనివార నియమం అంటే అర్థం ఏమిటో తెలుసా? చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. శనివార నియమం అంటే ప్రాంతకాలము, బ్రహ్మీకాలము, అంటే సూర్యోదయము కాకుండానే లేవాలి. సూర్యోదయం అయిన తర్వాత లేస్తే కాదు, సూర్యోదయం కాకుండా లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానం ఆచరించి అభ్యంగన స్నానం ఆచరించాలి. శనివారం నాడు చేయవలసినది అభ్యంగన స్నానం. అభ్యంగన స్నానం అంటే ఏంటి? పూర్వకాలం చేసేవారు ఒంటి నిండా నూనె పెట్టించుకుని నలుగు పెట్టుకుని తల స్నానము, అంటే ఇప్పుడులాగా షాంపూలు సబ్బులు కాదు పెట్టుకోవాల్సింది, సీకాయ లేక కుంకుటికాయ. ఆ రసముతోటి అభ్యంగన స్నానం చేసిన తర్వాత తల పూర్తిగా తుడుచుకుని, స్త్రీలైతే పూర్తిగా తల తుడుచుకుని తలకి ఒక తువ్వాలు కట్టి తల వెంట్రుకలు బయటకు రాకుండా ఉండి, ఆ తర్వాత కుంకుమను ధరించాలి. కుంకుమను, స్త్రీలు కుంకుమను ధరించడానికి కారణం ఉంది. నుదుట, పాపిట, వక్షస్థల, కంఠ, వక్షస్థల, నాభి, ఈ 5 చోట్ల కుంకుమను ధరించాలి. ప్రతి క్షేత్రం యందు కొన్ని విధానాలు ఉంటాయి. అవి తర్వాత మనం చెప్పుకుందాం. ఈ యొక్క తిలకధారణ విధానం గురించి తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. అటువంటి విధంగా ధరింపచేసుకుని వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులతోటి ఓం గోవిందాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం నారాయణాయ నమః అంటూ పూజ చేస్తూ, ఆయనకి అత్యంత ప్రీతికరమైనది ఏంటంటే చక్కెర పొంగలి వడ. వడ అంటే మినపగారులతో పెట్టచ్చు, లేకపోతే తిరుపతిలో చేసే వడలు చేస్తారు. ఆ రకంగా చేసి నివేదన చెయ్యాలి. సరే, 7 వారాలు చెయ్యాలి కదా. మొదటి వారం ఎలా చేసావు? మొదటి వారం చేసింది 2వ వారం ఉన్న అభ్యంగ స్థానాలు అయ్యి పూర్తి చేసిన తర్వాత ప్రసాదం మార్చాలి. ఈ రోజు పెట్టిన ప్రసాదం పెట్టకూడదు. మరటి రోజున ఎంగిలి కాని ఫలం అన్నారు. ఏది ఎంగిలి కాని ఫలం అంటే? ఏది? అరటి పండు, కొబ్బరికాయ. ఈ ఎంగిలి అవ్వదు. మామిడికాయ ఉందంటే మామిడి మనం టెంక సపరం చేసి ఎంగిలి చేసి పాతేస్తే మామిడి చెట్టు వచ్చేస్తుంది. అరటిపండు అలా రాదు, కొబ్బరికాయ అలా రాదు. కాబట్టి అరటిపండు, కొబ్బరికాయ, ఎంగిలి ఫలము కాని ఫలితాన్ని ఇవ్వాలి. అదే పెట్టాలి. ఇంకో 2 పెట్టకూడదు. 2వ వారం, 3వ వారం వచ్చింది. 3వ వారం నాడు ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టాలి. 4వ వారం వచ్చింది. 4వ వారం వచ్చినప్పుడు పులిహోర నైవేద్యం పెట్టాలి. 5వ వారం, ముఖ్యంగా 5వ వారం పంచమ స్థానమైనటువంటి దద్దోజనం పెట్టాలి. స్వామివారికి దద్దోజనం 5వ రోజు పెట్టాలి. అలాగే 6వ రోజు నాడు వస్తుంది. 6వ రోజు నాడు వచ్చినప్పుడు శుభ్రంగా ఒక పిండి వంట, ఏదో ఒక పిండి వంటను చెయ్యాలి. అంటే మినపగారెల్ని తీసుకొచ్చి దాన్ని ఒక పాకము గారె అంటారు, ఆ పాకము గారెలుగా చేసి అది పెట్టాలి. 7వ వారం నాడు ముఖ్యమైన వారం అవుతుంది. మళ్ళా మొదటి వారము 7వ వారం వచ్చేసరికి ముఖ్యమైన వారం అవుతుంది. ముఖ్యమైన వారం కాబట్టి ఆ రోజు నాడు ఈ యొక్క అభ్యంగన స్నానం చేసిన తర్వాత మళ్ళా ఆయిల్ని ముట్టుకోకూడదు, ఆయిల్ తినకూడదు. 7వ వారం నాడు ఆయిల్ ముట్టుకోకూడదు, ఆయిల్ తినకూడదు. అభ్యంగన స్నానం చేసినప్పుడు మనం ఆయిల్ పట్టించాలి. ఆ స్నానం చేసేసి శుద్ధి అయిపోయింది.
ఆ తర్వాత వంట చేసేది ఎవరైతే 7 వారములు వ్రతాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళే వంట చెయ్యాలి. అయ్యా వంట చేయాలన్నారు, ఆయిల్ ముట్టుకోకూడదన్నారు, ఇప్పుడు ఎలా జరుగుద్ది? ఆయిల్తో చేయమని చెప్పి ఎవరు చెప్పారు? నేతితో చెయ్యి, నేతి తాలింపులు పెట్టు. ఆ నేతితో తాలింపులు పెడితే ఆయిల్ ముట్టుకోలేదు. ఆ నేతి తాలింపులతో ఈ యొక్క స్త్రీ మాత్రమే చేయాలి. చేసి 7 ముత్తైదువులకి భోజన వసతిని కల్పించాలి. ఆ రోజు 7 వారాలు శనివారములు వ్రతాన్ని చేస్తున్న నియమ నిబంధనలలో 7వ వారం 7 ముత్తైదువులను కేకేసి భోజన వసతులకు పెట్టించి గాజులు, పువ్వులు, రవికల గుడ్డ, ఇంకా అవకాశం ఉంటే చీర, దక్షిణ, తాంబూలం. తాంబూలం అనగానే 2 అరటిపళ్ళు, 3-4 తమలపాకులు, ఒక ఒక్క, అందులో కొంత దక్షిణ ధనాన్ని పెట్టాలి. కలిగి ఉంటే 10 రూపాయలు పెట్టు, ఇంకా కలిగి ఉంటే 100 రూపాయలు పెట్టు, లేదు 1 రూపాయే పెట్టు, తప్పలేదు. అది వాళ్ళకి ఇచ్చి గాజులు, ఎర్రని గాజులు ఇవ్వాలి. ఎర్రని గాజులు ఇచ్చి వాళ్ళకి మొక్కాలి. మొక్కిన తర్వాత ఈ యొక్క ముత్తైదువులు 50 మంది 7 కూడా భోజనము చేసిన తరువాత ఇస్తరని వాళ్ళు తీస్తారా అంటారు, తీనియకూడదు. ఈవిడే తీయాలి. ఈ గృహస్థురాలే తీసి వాటిని భద్రపరచుకొని మామూలుగా బయట పెట్టి ఆ తర్వాత వీడు భోజనం చేయాలి. మధ్యాహ్నం వీళ్ళ భోజనం అయిన తర్వాత భోజనం చేయాలి. మధ్యాహ్నం నిద్రపోకూడదు. అలాగే సాయం సంధ్యా సమయం అయినప్పుడు మరల ఈమె ఇంటికాడ దీపారాధన చేసుకుని పంచముఖ పాలదీపాన్ని పెట్టి ఆ పంచముఖ పాలదీపాన్ని ఇంట్లో వెలిగించి శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి నేల మీద నిద్రపోవాలి, మంచం మీద కాదు. ఇది 7 వారముల శనివారముల వ్రత విధానం. అంతేగాని 7వ వారం నాడు చేయమన్నారు కదా, మనం దండం పెట్టేసుకున్నాం, గుడికిలో వచ్చేసాం, ఇది కాదు. 7 రోజులు 7 వారాలు 7 రకాలుగా ఉంటుంది. అది 7 వారాల విధానం. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.